హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా యాంగిల్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియో మనకు పార్ట్ 2 అన్నమాట. సో దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి బేసిక్స్, అవి నేర్చుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ మన వీడియో చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, ఓకేనా. మన ఛానల్లో ఏంటంటే నవోదయకి సంబంధించిన అన్ని క్లాసెస్, మ్యాథ్స్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఫ్రీగా చేసి పెట్టడం జరుగుతుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ వీడియో కింద నవోదయ ఫ్రీ కోచింగ్కి సంబంధించిన గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన వీడియోలోకి వెళ్దామండి. సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. పెయిర్ ఆఫ్ యాంగిల్స్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే 3 టైప్స్ ఉంటాయి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు అవి కాంప్లిమెంటరీ కాదని తెలుసుకోవాలి అంటే వాటి సమ్ 90 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, వాటి యొక్క సమ్ కనుక 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90. ఏవైనా 2 యాంగిల్స్ యొక్క సమ్ము 90 డిగ్రీస్ కనుక అయితే దాన్ని ఏమంటాము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సో ఎగ్జాంపుల్, (52,38) ఈ రెండింటిని యాడ్ చేయండి, 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే 50,40 యాడ్ చేస్తే 90 ఉంటుంది. ఇలాగా ఏవైనా 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ కనుక వస్తే వాటిని ఏమంటాము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90. ఏవైనా 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే దాంట్లో ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. Supplementary angles. Sum of 2 angles is 180. Sum of 2 angles is 180. ఏవైనా 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ కనుక వచ్చిందనుకో అప్పుడు వాటిని ఏమంటాము అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే 90 రావాలి, సప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే 180 రావాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 150 + 30 180 వస్తుంది, కాబట్టి ఇదేంటిది? సప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండు. అలాగే 120,60 యాడ్ చేస్తే 180 వస్తున్నాయి, కాబట్టి ఈ రెండు ఏంటివి అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము, ఎక్స్పెరిమెంటరీ ఆర్ కాంజుగేట్ యాంగిల్స్. Experimentary or conjugate. Experimentary or conjugate angles. Sum of 2 angles కనుక 360 అయితే sum of 2 angles. Sum of 2 angles is 360. ఓకే, సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 కనుక అయితే వాటిని ఏమంటాము అంటే ఎక్స్పెరిమెంటరీ లేదా కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. ఏమైనా 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటిని సమ్ చేస్తే 360 కనుక వచ్చినట్లయితే వాటిని ఏమంటాము అంటే ఎక్స్పెరిమెంటరీ లేదా కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. చూద్దాండి కొన్ని ఎగ్జాంపుల్స్. 132, 228
యాడ్ చేస్తే ఎంత వస్తుంది 360 వచ్చింది. కాబట్టి ఏంటి అంటే ఎక్స్పెరిమెంటరీ లేదా కాంజుగేట్ యాంగిల్స్ అనవచ్చు. అలాగే 150, 210 యాడ్ చేస్తే 360 వస్తుంది. కాబట్టి వీటిని కూడా ఏమంటామంటే ఎక్స్పెరిమెంటరీ లేదా కాంజుగేట్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా? సో ఇది బేసిక్స్ ఇంతటితో కంప్లీట్ అయినాయి. అలాగే ఇంకొకటి ఉంది, ఇవి ఫస్ట్ నోట్ చేసుకోండి. అదేంటి అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏమైనా రెండు యాంగిల్స్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పాలి అంటే ఆ రెండు ఎక్కడ ఉండాలంటే పక్క పక్కనే ఉండాలి. అలాగే వాటికి ఏమి ఉండాలి, కామన్ రే ఒకటి ఉండాలి. ఏ బి సి డి అనుకుందాం. ఇప్పుడు పక్క పక్కనే ఉండాలంటే ఏఓబి. ఏఓబి ఇక్కడ ఏఓబి అండ్ ఏఓసి. ఏఓసి ఈ రెండు ఏంటివి అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్. ఉదాహరణకి ఏఓబిని ఇక్కడ ఎక్స్ అనుకో, దీన్ని వై అనుకుందాం. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏమంటాము, ఎడ్జసెంట్ యాంగిల్స్. అలా కాకుండా ఇక్కడ సి తీసుకున్నాం అనుకో, ఇది డిఓసి లేకుంటే సిఓడి, ఇక్కడ పి ఉంది. ఇప్పుడు పి అండ్ వై అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అలాగే వై అండ్ ఎక్స్ అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కానీ పి అండ్ ఎక్స్ మాత్రము ఎడ్జసెంట్ యాంగిల్స్ కావు. అంటే ఇక్కడ ఎక్స్కి వైకి మధ్య ఏముంది, కామన్గా ఒక రే ఉంది కాబట్టి ఆ రెండు ఎడ్జసెంట్. అలాగే పికి వైకి మధ్య కూడా ఏముంది, కామన్గా ఒక రే ఉంది కాబట్టి ఆ రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్. అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలంటే కంపల్సరీగా ఉండాల్సిన రూల్ ఏంటి అంటే దేర్ షుడ్ బి కామన్ రే. ఆ రెండింటికి మధ్య ఏముండాలి, కామన్ రే అనేది ఒకటి ఉండాలి. కామన్ రే లేకపోతే అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కావు. అలాగే వర్టెక్స్ కూడా ఏముండాలి, కామన్గా ఉండాలి. అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి అంటే రెండు రూల్స్. ఏంటిది, కామన్ రే ఉండాలి. ఏముండాలి, కామన్ రే ఉండాలి. అలాగే కామన్ వర్టెక్స్. కామన్ వర్టెక్స్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇది విషయము. ఇది బేసిక్స్ సెకండ్ పార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మన థర్డ్ పార్ట్లో ఏం చూద్దామండి అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం, అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్